అయితే దురదృష్టం ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మనకున్న ఒక అసమర్థ ప్రతిపక్ష నాయకుడు, ఆయన ప్రతిపక్ష పార్టీ కాదు, అది ఒక అపోజిషన్ పార్టీ, అది అపోజిషన్ పార్టీ స్టేటస్ లేకపోయినప్పుడు కూడా ఉన్న దీంట్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఎలా బిహేవ్ చేసాడో మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా సహాయం చేయాల్సింది పోయి ఇంకా దీంట్లో రాళ్ళు వేసే పరిస్థితిలో ఆయన చూస్తూ ఉన్నాం. ఆయన ఈరోజు అరాచకానికి, అక్రమాలకి, ఈర్ష్యాలకు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎక్కడన్నా ఏదన్నా ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వకుండా, ఏదైనా మంచి సూచనలు చేయకుండా చేస్తున్న సహాయాన్ని కూడా రాజకీయం చేసి ఆయన ఏదేదో మాట్లాడుతున్న మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన ఇంకా మార్పు రాలేదు, ఇంకా ఆయన ఎప్పుడు కూడా మారడు అనే దీంట్లో అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చివరికి ఏ స్థాయికి వచ్చారంటే ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, లేకపోతే ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి, అసలు ఈయన ముఖ్యమంత్రికి అనర్హుడు, దిగిపోవాలి అంటే ఎంత ఆయనలో ఉక్రోషం, అక్కసు కనిపిస్తుందంటే మొన్న ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారు. 164 సీట్లు కూటమికి ఇచ్చారు. కేవలం 11 సీట్లు నేను పరిమితం అయిపోయాను. 151 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఈరోజు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా చేశారు. కాబట్టి ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే ఒక దుగ్ధ ఆయన మాటలో కనిపిస్తూ ఉంది. అంతా సర్వీస్ చేస్తున్న ముఖ్యమంత్రిని, ఆయన టీంని అప్రిషియేట్ చేయాల్సింది పోయి దాన్ని కూడా విమర్శించే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయన కూడా చూస్తూ ఉన్నాం. ఆయన మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, క్యాబినెట్లో ఒక ముఖ్య నాయకుడిగా ఉండటమే కాకుండా ఈరోజు ప్రతి దీంట్లో కూడా కీలకమైన బాధ్యత ఆయన తీసుకుంటా ఉన్నారు. ఈ తుఫాను వరదలు వచ్చినప్పుడు మామూలుగా ఆయన వ్యక్తిగత సహాయం కూడా మరి 400 పంచాయతీలకి ఇచ్చిన 4 కోట్లు కావచ్చు, అలాగే మిగతా తెలంగాణ ఇక్కడ ఇచ్చిన ముఖ్యమంత్రి సహాయానికి ఇచ్చిన 2 కోట్లు కావచ్చు, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, చరణ్ గారు కావచ్చు, మొత్తం వాళ్ళ కుటుంబం నుంచి ఎన్ని కోట్ల రూపాయలు రోజు సహాయం చేశారో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన మీద కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంత వరదలు వస్తూ ఉంటే ఈయన ఎక్కడున్నారు రాలేదని చెప్పని. కానీ ఆయన అమాయకత్వానికి నిజంగా అందరు ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. అక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వరదలు జరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వస్తే అక్కడ ఏం జరుగుద్దో కనీసం ఊహించుకోవాలని ఒక ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ వరదల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ సహాయక చర్యలకి ఇబ్బంది కలిగే విధంగా ప్రజలు తొక్కిసలాటలు అవుతాయి. కాబట్టి ఆయన ఒక బాధ్యత గల నాయకుడిగా ఆయన మనసులో కన్సర్న్ ఉన్నా నేను దీన్ని చేయాలని ఆలోచిస్తూ బాధపడుతూ దూరంగా ఉన్నాడు తప్ప ఆయన రాకూడదని కాదు. మరి ఇటువంటి కుసంస్కారి విమర్శలు చేసే వ్యక్తికి ఆయన ఎవరు కూడా మార్చలేరు. పవన్ కళ్యాణ్ గారు కనీసం ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా లక్షల కోట్ల ఆస్తులు లేవు, అయినా సరే ఆయన కోట్లాది రూపాయలు ఆయన కష్టపడి సంపాదించుకున్న దాంట్లో ఈ తుఫాను బాధితులకు సహాయం చేస్తే మరి 1,00,000 కోట్ల పైన సంపాదన ఉందని అందరూ ఏకగ్రీవంగా సిబిఐ, ఈడీ కన్ఫర్మ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ₹1 కోటి మామా అనే విధంగా ఇచ్చి తూతు మంత్రంగా చేతులు దులుపుకున్నాడు. మరి ఆయన రాజకీయ నాయకుడా, ఆయన ఏ విధంగా ఈ ప్రజలకి అండగా ఉంటాడని అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, మొన్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు అంత కోపం, కసి, ఉక్రోషంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఈ కూటమి అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకొని కనీసం ఎప్పటికైనా ఏదైనా మార్పు వస్తే భవిష్యత్తులో కనీసం ఒక రాజకీయ పార్టీగా చరిత్రలో మిగిలిపోతుంది. లేకపోతే ఆయన చరిత్రహీనుడు అవుతాడు. నేను ఇంతకుముందు చెప్పాను, వైఎస్ఆర్ పార్టీ మునుగుతున్న పడవని, అది మునిగిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ అది చివరి దీనికి వచ్చేసింది. ఇప్పటికే మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఈ అటు ఇటు చూస్తూ ఉన్నారు. మొన్నే చూసాం మనం 2 ఎంపీలు, అలాగే ఎవరు మోపిదేవి వెంకటరమణ గారు కావచ్చు, వేదా మస్తానరావు గారు కావచ్చు, వాళ్ళతో పాటు ఈరోజు మిగతా ఎంపీలు కూడా అటు ఇటు చూస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పి గేట్లు ఓపెన్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ అనేది కంప్లీట్గా ఖాళీ అవుతుంది. చివరికి ఆయన ఒక్కడే మిగిలే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి వస్తుంది. దీనికి కారణం కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డే. ఆయన చేసుకున్నది ఇదంతా కూడా. ఒకప్పుడు 151 సీట్లతోటి ప్రజలు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చి ఆయన్ని పరిపాలన చేయమంటే ఆయన ఒక విధ్వంసకర పరిపాలన చేశాడు. ఆ రోజు అమరావతి రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో చూసాం. అలాగే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన యొక్క విద్వేషం ప్రజలు చూశారు. అందుకే అటువంటి తీర్పు ఇచ్చారు. ఇప్పటికైనా ఆయనలో మార్పు రావాలని కోరుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన పొలిటికల్ అనుభవం, ఆయన అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఎన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవగాహన పట్ల ప్రజలకు అందరికీ ఈరోజు మీరు అన్నది డౌట్ వస్తుంది. ఒక 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాల క్రితం 70 సంవత్సరాల క్రితం 80 సంవత్సరాల క్రితం 90 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల క్రితం 300 సంవత్సరాల క్రితం 400 సంవత్సరాల క్రితం 500 సంవత్సరాల క్రితం 1000 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 సంవత్సరాల క్రితం
వాగేంటి, ఏరేంటి, నదేంటి, లేకపోతే అసలు దేన్ని అంటారు, అసలు ఇట్లా తేడా కూడా తెలియకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అవగాహనది ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ చదవాలి, ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాడికి అవగాహన ఉంటే ఏదో ఒకటి కరెక్ట్ పాయింట్లు వస్తాయి, లేకపోతే ఇటువంటి అబాస్పాలే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు విజయవాడలో లక్షలాది మంది ప్రజలు ఆ వరద బాధితులకి ఇదయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన హుటాహుటిన నందిగం సురేష్ గారు జైల్లో ఉంటే ఆ పరామర్శకు వెళ్ళాడు. ఆయన కన్సర్న్ ఏంటి అర్థమవుతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఒక ప్రజానాయకుడు అయితే ప్రజల కష్టాల్లో ఉంటే ఆ ప్రజలకు ఒకరోజు ఏదో మొక్కుబడితంతగా వచ్చాడు, మాట్లాడాడు, వాళ్ళతో కాసేపు అయ్యి చెప్పాడు. దానితోడు ఏదైతే మీకు తెలుసు ఆ పత్రికా టీవీల్లో ఏ విధంగా వార్తలు వేస్తూ ఉన్నారు, ఏ విధంగా విషం చెంపుతున్నారు, ఇవి కూడా మనం చూస్తూ ఉన్నాం. చేస్తున్న సహాయాన్ని మర్చిపోయారు. ఈరోజు స్వచ్ఛంద సంస్థలు చేస్తూ ఉన్నారు, అధికారులు చేస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు చేస్తున్నారు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్. నేను మొన్న ఇంత మాట్లాడా, ఎన్డీఆర్ఎఫ్ చీఫ్తో కూడా మాట్లాడా. వాళ్ళు పడ్డ కష్టం 6 రోజులు 7 రోజులు నీళ్లలో ఉండుంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఇదే జబ్బులు బాగా పడతా ఉన్నారు. అయినా సరే వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళు కష్టపడతా ఉంటే ఇట్లా మొత్తం వ్యవస్థ కూడా మోటివేట్ అయ్యి అక్కడ సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళే విమర్శలు చేస్తూ ఉంటే దాన్ని వాళ్ళు ఇంకొంచెం డీమర్లో చేయడం తప్ప ఇంకోటి కాదు. మరి నేను ఒకటే మళ్ళీ చెప్తానని మీ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చరిత్రహీనులు కావద్దు. ఏదైతే ఒక మంచి సహేతుకమైన విమర్శలు ఎక్కడైనా నిజంగా గవర్నమెంట్ ల్యాబ్స్ ఉంటే మీరు అడ్వైజ్ చేయండి, సలహాలు ఇవ్వండి. అంతే తప్ప చేస్తున్న సహాయం మీద వాళ్ళు నిరుత్సాహపరిచే విధంగా వాళ్ళ మీద రాళ్ళు వేస్తే చివరికి మీరే మునిగిపోతారు తప్ప ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. నివాసం ఏదైతే కరకట్ట దగ్గర ఉందో దాన్ని కాపాడుకోవడానికి నీళ్లు విజయవాడ నగరం మీదకి వదిలేసాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసి ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతుంటే అసలు పొలిటికల్ పార్టీ దాన్ని అసలు నిజంగా ఆ పార్టీలో రద్దు చేయాల్సిన అవసరం వస్తుంది ప్రజలు ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంది. అంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్న పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు అసలు ఆయన ఏ విధంగా చూడాలో ఆలోచించలేదు. ఏదన్నా మాట్లాడేదానికి ఒక విమర్శ చేసిన ఒక హద్దు పొద్దు ఉంటుంది. ఏదైనా ఎక్కడన్నా ఫెయిల్ అయింది, నిజంగా ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయితే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఫస్ట్లోకి వచ్చారు ఎథర్జెటిక్గా ఉండదని చెప్పని పాపడ్డారు, ఒకరి ఆఫీసులు అరిచారు. అటువంటి ల్యాప్సెస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయొచ్చు. బట్ చివరికి ఇది వరదలో ఆయన సృష్టించాడు, వర్షం ఈయనే కురిపించాడు, ఫ్లడ్స్ ఈయనే తెప్పించాడు, చివరి ఆయన ఇంటిని కాపాడుకోవడానికి వరదలు విజయవాడకు వదిలేశారంటే ఇటువంటి బాధ్యతారహత్యంగా ఉండే వ్యక్తుల్ని ఏ విధంగా చేయాలి, అసలు దానికి ఏదన్నా ఇటువంటి పొలిటికల్ పార్టీస్ మీద కొన్ని బ్యాన్ లాంటివి పెట్టాల్సిన అవసరం కూడా ఉందని ఉద్దేశం. మళ్ళీ ఒకటి చెప్పాను కదా, వైజాగ్ ఫైల్స్ అని చెప్పి అది 1-2 కూడా తయారవుతున్నాయి. వైజాగ్ ఫైల్స్లో భాగంగానే మొన్న ఏదైతే సాయిరెడ్డి గారిది వాళ్ళ అమ్మాయి పైన ఉన్న దాన్ని అది కొట్టడం జరిగింది. దాని మీద కూడా మళ్ళీ కొంత ఏరియా కొట్టేసి మళ్ళీ ఆపేశారని చెప్పని కోర్టులో మళ్ళీ విచారణ జరుగుతుంది. కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది అంత ముందు పాత ఆ సైటు తీసుకునేటప్పటికే దాంట్లో ఉందని చెప్పని, ఏదేమైనా ఇది ఒక ఆరంభం. మొన్న విజయ సాయిరెడ్డి గారి బిల్డింగ్ అక్కడ కాంపౌండ్ వాళ్ళు కొట్టడం అనేది వైజాగ్ ఫైల్స్లో ఒక ఆరంభం. ఇది త్వరగా మిగతా వాటికి సంబంధించిన వివరాలు మీకు అందిస్తాం. వాటిలో ఎక్కడెక్కడైతే అటువంటి ఎంక్రోచ్మెంట్లు లేకపోతే బలవంతంగా భూసేకరణలు చేసి లేకపోతే వాళ్ళంతా దీంట్లో పెట్టారో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఒక్కో దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఆలోచన. ఈరోజు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఆ రోజు మన నారాయణ వచ్చినప్పుడు చెప్పారు, హైడ్రా లాంటిది ఎందుకు ఈరోజు బ్రహ్మాండంగా అక్కడ ప్రజల మనల్ని పొందుతుందంటే ఒక ఎఫ్టీఎల్స్ కానీ బఫర్ జోన్స్ కానీ ఎక్కడైతే అనాథరైజ్డ్గా ఇవన్నీ కడతా ఉన్నారో అటువంటి అక్కడ ఎవరున్నా సరే అది అవతల వ్యక్తి ఎవరు, ఏ పార్టీ లేకపోతే గొప్పోళ్ళ లేకపోతే సాధారణ వాళ్ళ సెలబ్రిటీస్ చూడకుండా ఆ ఎఫ్టీఎల్లో నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళన్నీ కూడా కొట్ట మొదలుపెట్టారు. అట్లాగా విశాఖపట్నంలో కూడా అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళ అనేది చూడకుండా ఎవరైతే ప్రభుత్వ భూములు ఎంకరేజ్మెంట్ చేయటం లేకపోతే మామూలు సాధారణ పౌరులు బలవంతం చేయటం, బెదిరించటం, భూములు లాక్కోవటం ఆ 5 ఏళ్ళు కూడా ఒక ఇష్టారాజ్యంగా సాగింది. మొత్తం ఇప్పుడు కోటో వస్తూ ఉన్నాయి. మొన్న రిజిస్టర్ తీసుకెళ్ళి మొత్తం మా వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ సేకరిస్తే కళ్ళు చెదిరే అక్కడ వాస్తవాలు కొంచెం తెలుస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా కన్స్ట్రక్టివ్గా మొత్తం అన్నీ తయారు చేసి మొత్తం అంతా కూడా అవి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లాగా చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేటట్టుగా ఉంది. అన్ని వందలాది కంప్లైంట్స్ కొత్త వస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ విధంగా జరిగింది మొత్తం రోజుకి ఒక ఏదైనా కౌంటర్ లాంటిది పెడితే ఇంకా అదే పని మీద ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అన్ని అరాచకాల అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే బయటపడతాయి.